40 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారంటున్న జగన్ కుప్పంలోనూ చంద్రబాబును ఓడిస్తారని చెబుతున్నారు. అలాగే పిఠాపురం, మంగళగిరి, హిందూపురం సెగ్మెంట్లలో విపక్ష దిగ్గజాలకు చెక్కు పెట్టడానికి పెద్ద స్కెచ్చే గీశారు. కీలక నేతలైన పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణల మీద వైసీపీ మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపడం హాట్ టాపిక్గా మారింది. అదే ఇప్పుడు ఆ ముగ్గురు రాజకీయ భవిష్యత్తుపై చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రయోగం ఫలిస్తే ఆ ట్రెండింగ్ పొలిటికల్ స్టార్ల పరిస్థితి ఏంటి? మూడు మత్తగజాలను ఢీకొట్టడానికి ముగ్గురు శివంగులను బరిలోకి దింపారు వైసీపీ అధ్యక్షుడు జగన్. టీడీపీ, జనసేనల పొత్తు ఖాయమైన నాటి నుంచే తన పొలిటికల్ ఈక్వేషన్లు మార్చేశారు సీఎం. వై నాట్ 175 స్లోగన్ పఠిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మారుస్తూ వచ్చిన ఆయన క్యాండిడేట్లు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పాటు కుల సమీకరణాలన్నీ కూడా కీలకంగా తీసుకున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న స్థానాల్లో చాలా లెక్కలే వేసుకున్నారు. ఆ క్రమంలో వైసీపీ ఆవిర్భావం నుంచి కొరకరాని కొయ్యలా మారిన హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మహిళాస్త్రాన్ని సంధించారు జగన్. బాలయ్యను ఢీకొట్టడానికి కర్ణాటక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తిప్పేగౌడ నారాయణ దీపికను బరిలోకి దింపారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక భర్త వేణురెడ్డి 2003 నుంచి వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. హిందూపురంలో కీలకంగా ఉండే కురుబ ఓటర్లతో పాటు రెడ్డి వర్గం కలిసి వస్తుందన్న అంచనాలతో ఆ నియోజకవర్గంలో తొలిసారి మహిళా ప్రయోగం చేశారు జగన్. వేణురెడ్డి తన అనుచరుడి అవ్వటంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా దీపిక పేరును సిఫారసు చేసి ఓకే చేయించుకున్నారట. ఇప్పుడు దీపిక విజయం కోసం పెద్దిరెడ్డి హిందూపురమంతా కలియ తిరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ వీడలేదు. చివరికి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు పవన్. అక్కడ అప్పటికే వైసీపీ అభ్యర్థిని కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీతను ఖరారు చేసింది వైసీపీ. గతంలో ప్రజారాజ్యం నుంచి అదే స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన గీత ఎంపీగా ఉన్నప్పటికీ లోకల్ సెగ్మెంట్ అవడంతో పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పట్టుబట్టి మరీ టికెట్ దక్కించుకున్నారు. తన సొంత ఫౌండేషన్తో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న కాపు నేత వంగ గీత తన గెలుపుపై ధీమాతో పనిచేసుకుంటూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి రెడీ అవటంతో ఆయనపై పోటీకి గీత సరిపోతారా లేదా అని వైసీపీలో చర్చ జరిగిందట. అయితే కాపు ఈక్వేషన్ల లెక్కలతో పాటు పవన్ కి ధీటైన అభ్యర్థి దొరక్క ఆమెనే కాపు ఈక్వేషన్లతో బరిలో దింపారు. 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను. మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మా గురువైన ఇక మంగళగిరిలో పోటీకి నారా లోకేష్ మరోసారి బరిలోకి దిగారు. మంగళగిరిలో గెలుపును అత్యంత ప్రెస్టీజియస్ గా తీసుకుంది టీడీపీ. 2019లో తన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశారు టీడీపీ నారా లోకేష్. దాంతో అలర్ట్ అయిన వైసీపీ అక్కడ వరుసగా 2 సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే ఆర్కేని పక్కన పెట్టి గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. టీడీపీలో మంగళగిరి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన గంజి వైసీపీ సభ్యుడిగా ఫోకస్ అయ్యారు. మంగళగిరిలో కీలకంగా ఉంది చేనేత ఓటర్లే. అందుకే చేనేత వర్గం లెక్కలతో ఆయన్ను ఇన్ఛార్జిగా ప్రకటించింది వైసీపీ. వాళ్ళిద్దరు అద్భుత నటుడు ఉన్నారు. అతని పేరు కనకట్ట కమల.
శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఎంత అద్భుతంగా నటిస్తాడంటే 6 నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు నియోజకవర్గానికి, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు అని చెప్పినాడు. ఆనాడు ఆయనే చెప్పారు, నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు. నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, బాధల్లో ఉన్నారు, వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నానని ఇక వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మిలా గారు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తర్వాత 2 నెలలు ఏమైందో నాకు తెలియదు, ఏం మాటలు కుదిరినాయో నాకు తెలియదు. మళ్ళీ సడన్ గా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర కప్పడ్డాడు కరకట కమలాసన్. పక్కన కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండ వేస్తున్నాడు. ఇంత అద్భుతమైన నటుడు, ఇలా ఎన్నో నటనలు చేస్తాడు. రేపు వస్తాడు మళ్ళీ క్యారేజ్ పట్టుకుని పొలంలోకి వస్తాడు, మళ్ళీ అదేదో క్యారేజ్ ఇచ్చినట్టు ఒక యాక్టింగ్, మళ్ళీ ఇంకొక యాక్టింగ్, ఇంత అద్భుతమైన నటన మొదలు పెడతాను. తల్లి నటన నాకు తెలియదు, ముందు ఉన్నట్టుగా చెప్తా, చేయగలిగితే చేస్తానంట, చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనని చెప్తా. టీడీపీ నేతను మంగళగిరి ఇన్ఛార్జిగా ప్రకటించడంతో అక్కడి వైసీపీ నేతల్లో అసంతృప్తి భగ్గుమంది. దాంతో జగన్ మరోసారి అభ్యర్థిని మార్చారు. చివరికి రేస్లోకి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు, మరో మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్య వైసీపీ అభ్యర్థిగా రేస్లో ఫిక్స్ అయ్యారు. ఆమె రాజకీయాలకు కొత్తే అయినా అటు పుట్టిల్లు, ఇటు మెట్టినిల్లులకు రాజకీయ నేపథ్యం ఉండటం కలిసి రావటంతో లావణ్యను పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. మొత్తం మీద 3 మత్త గజాలను ఢీకొట్టడానికి 3 శివంగులను బరిలోకి దింపటం ఆసక్తికరంగా మారింది. హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయంపై టీడీపీ శ్రేణులు ధీమాగా కనిపిస్తున్నాయి. మంగళగిరిలో ఈసారి లోకేష్ విజయఢంకా మోగిస్తారని టీడీపీ, పిఠాపురంలో జనసేనాని పవన్ గెలిచి తీరుతారని జన సైనికులు నమ్మకంతో పనిచేస్తున్నారు. మరి ఈసారి జగన్ లేడీ ఈక్వేషన్లు వర్కౌట్ అయితే ఈ 3 పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూడాలి.